సో ఒక వ్యక్తికి నోటీస్ అందలేదు అనుకోండి, ఒకవేళ ఒకసారి నోటీస్ పంపించారు అది అందలేదు, రెండోసారి పంపించారు అందలేదు, ఒకవేళ అందితే ఈయన స్పందించేవాడేమో, అందలేదు కాబట్టి ఇది కోర్టులో ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉందా? అవును, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు కోర్టులో ఒక కేసు వేశారు, కోర్టులో కేసు ఇప్పుడు మీరు పిటిషనర్ అనుకోండి, మీరు కోర్టులో వెళ్ళి మీకు ఏదో ఇష్యూ అయింది, మీకు ల్యాండ్ ప్రాబ్లం అయింది లేదా ఫ్యామిలీ ఇష్యూ అయింది, మీరు వెళ్ళిండ్రు కోర్టులో కేసు వేసిండ్రు. నెక్స్ట్ ఏం జరుగుతుంది? మామూలుగా మీరు వెళ్ళి పిటిషనర్ల కోర్టులో కేసు వేస్తే నెక్స్ట్ అసలు ఆ రెస్పాండెంట్కి ఎవరి మీద అయితే మీరు కేసు వేస్తున్నారో వాళ్ళకి ఎట్లా తెలవాలి? నోటీస్ త్రూనే కదా. సో ఆ నోటీస్ అనేది కోర్ట్ త్రూ వెళ్తుంది. కోర్ట్ త్రూ నోటీసులు అనేది ఎవరి మీద అయితే మనం కేసు పెట్టినామో వాళ్ళకి ఆ కోర్ట్ త్రూని ఆ సమన్స్ అనేది వెళ్తుంది, దాన్ని నోటీస్ అంటాం, లీగల్ నోటీస్ అంటాం. సో ఆ నోటీస్ వెళ్ళిన తర్వాత, సమన్స్ వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చి కోర్టులో అపియర్ అవ్వాలి. ఇది ప్రాసెస్. సో జనరల్గా ఏదైనా కేసు వేసే ప్రాసెస్ ఇది. దానికి కావాల్సిన ప్రాసెస్ ఫీజులు మనం కోర్టులో కడతాం, అడ్వకేట్స్ కడతారు. తర్వాత ఫస్ట్ టైం వేసాం, వాళ్ళు అందలేదు వాళ్ళకి, సో వాళ్ళకి అందలేదు అన్నప్పుడు మళ్ళీ సెకండ్ టైం ఇస్తాం, మళ్ళీ థర్డ్ టైం ఇస్తాం. బట్ ఇందులో కూడా రకరకాలుగా ఉంటాయి. ఏంటంటే సపోజ్గా వాళ్ళు మనము నోటీస్ పంపించిన తర్వాత వాళ్ళు రిసీవ్ అని రాసుకున్నారు, అంటే వాళ్ళు రిసీవ్డ్ అని రాసేసుకొని సంతకం పెట్టుకున్నారు, అంటే వాళ్ళు అది ఏదైతే పోస్ట్ వచ్చిందో వాళ్ళు తీసుకున్నారు. దాని మీనింగ్ ఏంటంటే రిసీవ్డ్ అన్నట్టు. సో తీసుకున్నాక కూడా కోర్టు కనుక రాకపోతే మాత్రం ఆ రోజు వాళ్ళ మీద కేసు పోతుంది అన్నట్టే, కేసు పోయినట్టే. ఎందుకంటే వాళ్ళకి నోటీస్ అందిన తర్వాత వాళ్ళ రాలేదంటే వాళ్ళ తప్పు. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే మన మీద నోటీస్ పంపిస్తే రిటర్న్ అవుతుంది. రిటర్న్ కావడానికి చాలా రకాలు ఉండొచ్చు. వాళ్ళ ఇంట్లో ఉండకపోయి ఉండొచ్చు, ఆ ఇల్లు ఖాళీ చేసి ఉండొచ్చు, లేకపోతే కావాలని తీసుకోపోయి ఉండొచ్చు, ఏదైనా రీజన్కి రిటర్న్ అవుతుంది. ఒకవేళ రిటర్న్ అయితే మాత్రం లీగల్ నోటీస్ తీసుకోనట్టే, వాళ్ళకి మళ్ళీ ఇంకోసారి ఛాన్స్ ఇస్తారు, కోర్టు ఛాన్స్ అనేది ఇస్తుంది. సెకండ్ టైం కూడా మళ్ళీ నోటీస్ పంపించాలి. సో ఇలా పంపిస్తూనే ఉంటాం మనం. ఇట్లా సమన్స్ అందే వరకు అది కంప్లీట్గా జడ్జి మీద డిపెండ్ అయి ఉంటుంది. జడ్జి అనేది ఆర్డర్ చేస్తారు నెక్స్ట్ టైం ఏంటో. ఇన్ని నోటీసులు పంపించిన తర్వాత కూడా ఒకవేళ కనుక వాళ్ళు ఎవరైతే రెస్పాండెంట్స్ ఉంటారో, ఎవరికైతే మనం నోటీసులు పంపించినా వాళ్ళు కనుక కోర్టులో అపియర్ కాకపోతే అప్పుడు జడ్జి కోర్ట్ అనేది ఏం చేస్తుందంటే పేపర్ పబ్లికేషన్కి ఆర్డర్ చేస్తుంది. ఎందుకంటే ఇంకా ఆ పర్సన్కి ఎంత పంపించిన వాళ్ళకి రిసీవ్ అయితే చేసుకోవట్లేదు కాబట్టి ఏం చేస్తారంటే పేపర్ పబ్లికేషన్లు కోర్ట్ ఆర్డర్ చేస్తుంది. ఒకటి తెలుగు న్యూస్ పేపర్లో, ఒకటి ఇంగ్లీష్ న్యూస్ పేపర్, ఒక 2 న్యూస్ పేపర్లు సెలెక్ట్ చేసి అది కూడా కోర్టే చెప్పుద్ది. సో ఆ 2 న్యూస్ పేపర్లో మనం ఆ నోటీసులు అనేది మనం పబ్లిష్ చేపియాలి. ఎవరైతే పిటిషనర్ ఉంటే ఆ డ్యూటీ వాళ్ళదే, అంటే ఎవరైతే కేసు వేస్తారో వాళ్ళదే ఆ డ్యూటీ, వాళ్ళు ఆ పేపర్లో వేయించాలి. అప్పుడు వేసిన తర్వాత కూడా రెస్పాండెంట్ రాకపోతే మాత్రం వీళ్ళ ఫేవర్లో ఎక్స్పార్టీ ఆర్డర్స్ వచ్చేస్తాయి. ఎక్స్పార్టీ ఆర్డర్స్ ఏంటంటే వన్ సైడ్, అంటే ఏదైతే వీళ్ళు కేసు వేసిండ్రో వీళ్ళకి ఫేవర్లో ఆర్డర్స్ అనేది వచ్చేస్తుంది, అంటే వీళ్ళకి ఏదైతే కేసు వేసిండ్రో అది వీళ్ళు గెలిచినట్టు. సో ఇలా ప్రాసెస్ ఉంటుంది. ఇదంతా కూడా కోర్ట్ ప్రాసెస్ చాలా స్లోగా నడుస్తూ ఉంటుంది, బట్ స్టెప్ బై స్టెప్ నడుస్తూ ఉంటుంది. ఒకవేళ చట్టబద్ధమైన నోటీస్కి, బెదిరింపు నోటీసులకి ఈ రెండింటి మధ్య తేడా ఏంటి మేడం? ఒకవేళ రియల్ నోటీసు, ఫేక్ నోటీసు, ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? లీగల్ నోటీస్ ఏంటంటే క్లియర్గా అలిగేషన్స్ ఉంటాయండి. ఏదైతే మీరు ఇష్యూ ఉందో దాని గురించి క్లియర్గా రాస్తారు. మీరు ఇది చేశారు, మీది ఇది అయింది, దీనికి మేము లీగల్ నోటీస్ పంపిస్తున్నాము, మీరు చేసిండ్రు కాబట్టి నాకు ఈ ప్రాబ్లం అయింది కాబట్టి మీరు ఇది చేయండి అని వేస్తారు. కొన్నిసార్లు ఏంటంటే డిఫమేషన్ కేసు, అంటే పరువు నష్ట దావాలు కొన్ని ఉంటాయి, అవి వేస్తారు. వేస్తే ఏమవుతుంది, అక్కడ వేసినందుకు నా పరువుని ఇంత నష్టం అయింది కాబట్టి మీరు ఎక్కడైతే మాట్లాడినరో అవన్నీ తీసేసేయండి, లేకపోతే నాకు అపాలజీ ఇవ్వండి, అంటే సారీ చెప్పండి. ఇవన్నీ కాకుండా డ్యామేజెస్కి నాకు ఇంత ప్రాబ్లం అయింది, మెంటల్ అగిన అయిందని చెప్పేసి కంపెన్సేషన్ కూడా అడుగుతారు. 25 లక్షలు, 10 లక్షలు, 50 లక్షలు అడిగిన కేసెస్ కూడా ఉన్నాయి. సో డిఫమేషన్ కింద నాకు ఈ మెంటల్ అగిన అయిందని చెప్పేసి కేసెస్ వేసిన వాళ్ళు ఉన్నారు. సో ఇట్లా రకరకాలుగా ఉంటాయి. అదేంటంటే మనకు అది అర్థమవుతుంది, ఒక నోటీస్ చూస్తే అది జెన్యున్గా ఉందా లేదా అని. లేదు మిమ్మల్ని బెదిరించడానికి చేస్తున్నారు, మీరు చెయ్యంది కూడా చేసింది అన్నట్టుగా కావాలని పంపిస్తే మాత్రం అది బెదిరింపు లీగల్ నోటీస్ అవుతుంది. అలాంటప్పుడు మీరు వెళ్ళి బార్ కౌన్సిల్లో ఎవరైతే అడ్వకేట్ పంపించారో వాళ్ళ పేరు మీద మీరు కంప్లైంట్ పెట్టొచ్చు, లేదా ఎవరైనా పర్సన్ పంపించుంటే ఆ పర్సన్ మీద వెళ్ళి మీరు కంప్లైంట్ పెట్టొచ్చు, వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు. అండ్ మీరు దాన్ని రెస్పాండ్ కావాల్సిన అవసరం కూడా లేదు. ఏదైనా బెదిరింపులు అట్లా వస్తే మాత్రం భయపడాల్సిన పని లేదు, భయపడద్దు, వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అనేది పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టు ఒక వ్యక్తికి అకారణంగా నోటీసులు పంపిస్తున్నారు, ఆయన ఏ తప్పు చేయకపోయినా. ఇప్పుడు పదే నోటీస్ వచ్చింది, ఈయన మానసికంగా చాలా వేధింపులకు గురవుతున్నాడు. సో ఇప్పుడు వెళ్ళి ఈయన కోర్టుకి చెప్పుకోవచ్చా, లేకపోతే పోలీస్ కంప్లైంట్ అనేది ఇవ్వచ్చా? అసలు చట్టం ఏం చెప్తుంది? ఇప్పుడు ఒకవేళ అన్నిసార్లు కనుక
అంటే అనవసరమైన లీగల్ నోటీస్ పంపిస్తున్నారంటే వీళ్ళు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ పెట్టవచ్చు హరాస్మెంట్ కింద. సెకండ్, మీరు ఒక సివిల్ కోర్ట్ని కూడా అప్రోచ్ అవ్వచ్చు. ఒక సివిల్ కోర్టులో కేసు ఏమైనా వేసుకోవచ్చు అంటే డ్యామేజెస్ కింద ఈ పర్సన్ నన్ను ఇట్లా హరాస్మెంట్ చేస్తున్నాడు అని చెప్పేసి కోర్టులో డైరెక్ట్ కూడా కేసు వేసుకోవచ్చు. దేనికి? డ్యామేజెస్కి. మీరు అన్న చూడండి మానసిక వేదన అని చెప్పేసి. సో ఆ మానసిక వేదనని మెంటల్ అగనీ అంటారు. ఆ మెంటల్ అగనీ కూడా మనం డ్యామేజెస్ అడగవచ్చు, మనం కేసు వేయచ్చు. దానికి కంపెన్సేషన్ కోర్ట్ అనేది ఇస్తుంది. బట్ ప్రూవ్ చేయగలగాలి. మీరు ఏదైతే చెప్తున్నారో అవన్నీ కూడా మీరు ప్రూవ్ చేయగలగాలి. మీ ప్రాపర్ మీ దగ్గర ఎవిడెన్స్ ఉండాలి. అలాంటివి ఉండి మీరు ప్రూవ్ చేయగలిగినాడు మీరు చేసింది కరెక్ట్ అని ప్రూవ్ అయితే, వాళ్ళు చేసిన తప్పని ప్రూవ్ అయినాడు మీకు కంపెన్సేషన్ వస్తుంది. ఓకే, ఒక కాలర్ అయితే ఉన్నారు నల్గొండ నుంచి శ్రీను గారు. శ్రీను గారు నమస్కారం అండి. శ్రీను గారు నమస్కారం. శ్రీను గారు వినిపిస్తుందా? మాట్లాడతలేరు కదా సార్, ఎవరు మాట్లాడుతున్నారు? టీవీ చూస్తున్నారా శ్రీను గారు మీరు? చూస్తున్నా, బంద్ చేసిన. ఇప్పుడు చెప్పండి మీ సమస్య ఏంటండి? ఇప్పుడు నా భార్య కోట్ల విడాకులకు నోటీస్ ఇచ్చింది, పంపించింది. ఓకే ఓకే, అందింది, తీసుకున్న, సంతకం పెట్టిన. కోర్టుకు పోయిన 2 సార్ల వాయిదాలు ఇచ్చింది, నేను పోతలేను. ఓకే, సంవత్సరం అవుతుంది సార్. మరి ఇప్పుడు అది ఎట్లా? మీరు వాయిదాలకు వెళ్ళట్లేదా కోర్టుకి? నేను 2 సార్లు పోయినా, మళ్ళా లాయర్ని పెట్టుకొని నాకు నా భార్య నోటీస్ పంపిస్తే సంతకం పెట్టి పంపించినా, మళ్ళీ లాయర్ని పెట్టుకొని 2 సార్లు కోర్టుకు హాజరైనా. ఇక పోట్లేను. మళ్ళీ నాకు కోర్టు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. సంవత్సరం అయింది. మరి ఆమెకు విడాకులు ఇచ్చిర్రా ఇయ్యలేదా? మీ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మీరు వెళ్ళి మీ లాయర్ని అడగండి ఏం జరిగిందని. ఎందుకంటే ఏదైనా సరే ఒక కేసు ఫైల్ అయితే దానికి సంబంధించిన స్టేటస్ ఏదైతే ఉందో అది ఆన్లైన్లో అంటే ఫోన్లో అవైలబుల్ ఉంటుంది. మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు మీ కేసు ఏ స్టేజ్లో ఉన్నది, అసలు ఏం జరుగుతుంది. లేదా మీరు అన్నట్టు ఒకవేళ మీ భార్యకు విడాకులు ఇచ్చి ఉన్నా కూడా అది ఈ కోర్ట్స్ అని ఒక యాప్ ఉంటుందండి. ఆ ఈ కోర్ట్స్లోకి వెళ్తే మీ కేసు నెంబర్ కొడితే అందులో మీకు మీ ఇన్ఫర్మేషన్ మీ కేసు ఏ స్టేజ్లో ఉన్నదో మీకు తెలుస్తుంది. సో మీరు వెళ్ళి మీ లాయర్ని అడగండి ఒకసారి ఏ స్టేజ్లో ఉందని చెప్పేసి. మీ కేసు నెంబర్ ఇస్తే ఏ స్టేజ్లో ఉందో తెలిస్తే దాన్ని బట్టి మీ కేసు ఏ పరిస్థితి ఉందో మీకు అర్థమవుతుంది. అదే అదే మేడం, ఇప్పుడు నేను 2 సార్లు హాజరైనా సంవత్సరం నుంచి పోతలేదు. ఒకసారి లాయర్ని అడిగితే నువ్వు రాకపోయినా ఏం లేదు, ఇచ్చేసేది కోర్టు విడాకులు అని చెప్పింది. ఒకసారి విడాకులు ఇచ్చేసిందని చెప్పారా? ఇచ్చేస్తుంది అని చెప్పిండు. మీకేం కావాలి? మీకు కూడా విడాకులే కావాలా? ఆ సంతకం పెట్టేసిన. కాదండి, మీకు కూడా విడాకులే కావాలా వద్దా? కావాలనే పెట్టేసిన. ఓకే, అయితే ఒకవేళ కనుక మీరు కావాలని పెడితే మేబీ ఆ మ్యూచువల్ కన్సెంట్ అయి ఉంటుంది. మ్యూచువల్ కన్సెంట్ అంటే 6 నెలల్లోనే క్లోజ్ అయిపోతుంది అది. సో 6 నెలల్లో అంటే 180 రోజుల్లో అంటే 6 నెలల్లో మీ మ్యూచువల్ కన్సెంట్ ఏదైతే ఉంటుందో ఆ విడాకులు అయిపోయి ఉంటుంది మీది. మీ లాయర్ని అడిగి దానికి సంబంధించిన డిగ్రీ తీసుకోండి. ఏదైతే ఆర్డర్స్ వస్తాయో ఆ తీర్పు ఏదైతే వస్తుందో ఆ పేపర్స్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. అయితే విడాకులు అయిపోయినట్టే.